మనం రాగులు తీసుకోవాలి ఫస్ట్. ఇట్లాంటి వాటిలో తీసుకుంటే రాగులు మొత్తం కింద పోతాయి, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. మనం తీసుకునేది ఇట్లాంటి ఫైన్ మెష్ ఉన్నది తీసుకోవాలి. నేను ఇది 4 డేసో 5 డేసో రాగుల జావ తాగడానికి నేను రాగి ఫ్లోర్ తీసుకోవట్లేదు, ఓన్లీ రాగులు తీసుకున్నా. డైరెక్ట్ రాగి ఫ్లోరు ఉంటుంది, కానీ దాంట్లో ఏమవుతుందంటే కొద్దిగా రైస్ ఫ్లోరు, కార్న్ ఫ్లోరు, మైదా అట్లాగా అన్ని ఎడిటివ్స్ ఫిల్లర్స్ వేస్తున్నారు. ఇప్పుడు మనకి ప్రీమిక్స్ మిల్లెట్ పౌడర్ వస్తుంది, బూస్ట్ హార్లిక్స్ ఎలాగో తాగట్లేదని మిల్లెట్ ప్రీమిక్స్ వస్తుంది. దాంట్లో కూడా అడల్ట్రేషన్ జరుగుతుంది. అంటే దాంట్లో కూడా అది ప్లెయిన్ రాగులో ప్లెయిన్ మిల్లెట్స్ లేవండి, దాంట్లో కూడా డిఫరెంట్ ఫ్లోర్స్ కలిపేస్తుంది అనమాట. సో ఇదంతా ఎందుకు, నేను ప్లెయిన్గా రాగులు తెచ్చుకొని ఇదిగోండి ఇలాగే ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదండి. ఇలా మనం క్లీన్ చేసుకుంటే చాలా మురికి ఏదున్నా నీట్గా పోద్దండి. ఆ మురికి పోయినాక మనం ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పట్టుకొని దొల్లించుకోవచ్చు. అంటే రాళ్ళు లాంటివి ఏవైనా ఉంటే ఆల్రెడీ అవి మనకు క్లీన్ చేసి వచ్చినవి. దీన్ని ఏం చేస్తానంటే కొద్దిగా పెద్ద మిక్సీ బౌలే తీసుకోండి, డైరెక్ట్ ఆ మిక్సీ బౌల్ వేసేసేయండి. ఓకే, ఇలాగా మొత్తం గిన్నెలో మనం ఎత్తి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా చేతికి ఏమైనా అంటినవి కూడా మనం పంప్ ఆన్ చేసుకొని దీంట్లోనే ఇలా అంటే ఈజీగా అంటేస్తాయి, వెళ్ళిపోతాయండి. మనం ఒక్కొక్కటి ఇలా విదిలించుకోవడం కష్టమైతే ఇదిగోండి నాకు మెష్లో చూసారా డస్టల్ కొద్దిగా చెత్త అట్లా అంటేసింది. సో మళ్ళీ ఏం చేస్తాం, ఈ నీళ్ళన్నీ దీంట్లో కొద్దిగా ఇలా పంపేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి చూడండి, పైన లాంటివి ఏదైనా తుక్కు పనికిరాని తుక్కు ఏమైనా ఉన్నా ఇలా పైన నుంచి ఇదిగోండి చూసారా, అంటే ఎక్కువ బౌల్స్ లేకుండా ఇలా. ఇదేం తుక్కేం కాదండి, దాని మీద ఉన్న పొట్టు అనుకుంటా, కొత్త వేస్ట్ ట్రాష్. సో మొత్తం వచ్చేసింది. ఇదిగోండి దీన్ని తీసుకొని ఇలా మిక్సీ చేస్తున్నాను. యాక్చువల్లీ ప్యూర్ వాటరే, మా ట్యాప్ వాటర్. మంచి క్లీన్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం డ్రై చేయట్లేదు. డ్రై చేసి మళ్ళీ పొడి చేయడం అదంతా పెద్ద ప్రాసెస్. ఇది ఒక 1 వీక్ వచ్చే రాగి మాల్ చేసుకోవడానికి తయారు చేస్తున్నా కాబట్టి వాటర్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే నేను గ్లాస్లో టంబ్లర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. డైరెక్ట్ నేను రాగి మాల్ చేసుకున్నప్పుడు ఈ వెట్ లిక్విడ్ ఏదైతే ఉందో హాట్ వాటర్లో అది వేసుకొని స్టిచ్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇదిగోండి. సో మనం ఏమి డ్రై చేయలేదు కాబట్టి